లూకా సువార్త 17వ అధ్యాయంలో నుంచి మీతో మాట్లాడాలని 11వ వచనం నుంచి. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామంలో వెళ్తూ ఉండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకి ఎదురుగా వచ్చి, చాలు యేసు ప్రభువారు గలిలయ సమరయ మీదగా వెళ్తున్నప్పుడు ఆయన ఎదురుగా 10 మంది కుష్ఠరోగులు వచ్చి దూరంగా నిలబడ్డారట. ఎక్కడ నిలబడ్డారు? దూరంగా నిలబడ్డారు. వారు దూరంగా నిలబడి యేసయ్యని స్వస్థత కోసం గోజాడుతున్నారు, అడుగుతున్నారు, కేకలు వేస్తున్నారు. వాళ్ళు దూరంగా నిలవబడ్డానికి కారణం ఏంటంటే వాళ్ళకున్నటువంటి కుష్ఠరోగం వాళ్ళని ప్రభువుని సమీపించకుండా చేసింది, ప్రభు దగ్గరికి వెళ్ళకుండా చేసింది. ఆయన పాదాలని తాకకుండా దూరంగా నిలబడి వాళ్ళు స్వస్థత కోసం అడుగుతున్నారు. ఈరోజు అనేక మంది ప్రభు దగ్గరే ఉన్నాం అనుకొని దూరంగా జీవిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. ఆ కుష్ఠరోగి వలె, అక్కడున్న 10 మంది కుష్ఠరోగుల వలె మేము యేసు ప్రభుని నమ్మామని చెప్పుకొని, యేసు ప్రభు రక్తం చేత మేము కడగబడ్డామండి, మేము విశ్వాసులం, మేము చర్చ్ మెంబర్స్ అని చెప్పుకొని కూడా దేవునికి దూరస్తులుగా జీవిస్తున్న వారు చాలామంది ఉన్నారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, మీరు నాకు సమీపస్తులు. ఆమెన్. దూరంగా నిలవబడొద్దు. ఎక్కడో నించొని ఆర్తనాదాలు కేకలు వేయాల్సిన పని లేదు. నేను మీలోనే నివాసం చేస్తున్నాను. మీ దేహం దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు మీరు ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడినవారు. కాబట్టి మీరిప్పుడు సమీపస్తులుగా ఉన్నారు. చప్పట్లు కొట్టండి. ఎవరైతే యేసు ప్రభు యొక్క రక్తం చేత కడగబడ్డారో, ఎవరైతే ఆయన నామమందు బ్యాప్టిస్మం పొందారో వారందరినీ ఆయన సమీపస్తులుగా చేశాడు. ఓసారి దోణిలో శిష్యులందరూ చస్తాం అనుకున్నారు వాళ్ళంతా. అప్పుడు దూరాన నిలవబడి, ఎక్కడండి? దూరాన నిలవబడి యేసు ప్రభువారు ఒక మాట చెప్తున్నాడు. ఏమనంటే, నేను దయ్యాన్ని భూతాన్ని కాదు, నేను మీ ప్రభువుని. నన్ను ఒక దయ్యంగానో భూతంగానో మీరు భావిస్తున్నారు. దానికి కారణం మీరు దూరాన్ని ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను స్వస్థపరిచేవాడిని, నేను మీ ఎడల కనికరం చూపించేవాడిని, ఈ ప్రమాదంలో నుంచి మిమ్మల్ని రప్పించడానికి సమర్థుణ్ణి. మీరు ఎలాంటి డిప్రెషన్లో ఉన్నా మిమ్మల్ని పైకి తీసుకురావడానికి నేను సమర్థుణ్ణి. మీరెంత భయంకరమైన పరిస్థితుల మధ్యలో అల్లాడుతున్నా కానీ మిమ్మల్ని లేపడానికి, మిమ్మల్ని లేవనెత్తడానికి, మిమ్మల్ని ఉజ్జీవింపజేయడానికి, మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో నడవజేయడానికి నేను సమర్థుడైన దేవుణ్ణి. కానీ మీరు భయపడుతున్నారంటే, మీ హృదయంలో కొన్ని భయాలు చోటు చేసుకున్నాయంటే, నన్ను దయ్యంగానో భూతంగానో భావిస్తున్నారంటే, నన్ను గుర్తుపట్టలేకపోయారంటే దానికి కారణం ఏంటంటే మీరు దూరంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. అట్లా దూరంగా ఉండి నేను మీ ప్రభుని అంటున్నావే, నన్ను నీ దగ్గరికి రమ్మని ఆజ్ఞాపించు. పేతురు గారు, నన్ను నీ దగ్గరికి రమ్మని ఆజ్ఞాపించు. నువ్వెలా నీళ్ల మీద నడుస్తావు, నేను కూడా అట్లా నడవాలి. అలా అని వెంటనే పేతురు ఎప్పుడైతే అన్నాడో యేసు ప్రభువారు ఒక మాట విడుదల చేశారు. అదేంటో తెలుసా? రమ్ము, రా. నువ్వు కూడా నాలుగు నడవడానికి, అద్భుతం మీద నడవడానికి, నీళ్ల మీద నడవడానికి, నన్ను విశ్వసిస్తే నీకేదైనా సాధ్యం. నీళ్ల మీద నిలవబడి చక్కగా దర్జాగా నడుచుకొని వెళ్తున్నాడు. ఎక్కడి నుంచి వెళ్తున్నాడు? దూరం నుంచి సమీపిస్తున్నాడు ప్రభువుని. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. సమీపిస్తున్నాడు. నేను అంటున్నాను,
మనందరం సమీపిస్తున్నాం అనుకుంటున్నాం, కానీ మన హృదయాలు ప్రభువుకి దూరం అయిపోతున్నాయేమో. పేతురు సమీపిస్తున్నట్టుగానే కనిపిస్తుంది, పేతురు దగ్గరికి వెళ్తున్నట్టుగానే కనిపిస్తుంది, కానీ పేతురు హృదయంలో మునుపున్న విశ్వాసం తగ్గిపోతుంది, మునుపున్నటువంటి ప్రేమ తగ్గిపోయింది, మునుపున్నటువంటి ధైర్యం కోల్పోతున్నాడు క్రమేపీ. మునుపు ఏ ధైర్యంతో అయితే దూకాడో, నీటిలోకి దూకడం అంటే నట్టనడి సముద్రం మీద అది సామాన్యమైన విషయమా? మీలో ఒక్కరైనా దూకగలుగుతారా? అలాగా ఒక్కరు కూడా దూకలేరు. దేవునికి స్తోత్రం. నేను బాండ్ రాసి ఇస్తాను మీకు. ఒక మంచి ప్రాక్టీస్ పెట్టాడు అన్నమాట. 7 అంతస్తుల బిల్డింగ్లు ఉన్నాయి కదండి ఇక్కడ. ఒక 7 అంతస్తుల బిల్డింగ్ వాడిని ఎక్కించాడు. ఎన్ని అంతస్తులు? 7 అంతస్తుల బిల్డింగ్ ఎక్కించి బుష్ అన్న కేకలేస్తున్నాడు అనమాట. ఏమనంటే, చూడండి ప్రజలారా, అంటే సర్కస్ వాళ్ళు కేకలేస్తారు అట్లాగా, చూడండి ప్రజలారా రండి రండి అంటే ఇంకొక ఆయన లేచాడు. ఒక ఆయన, నువ్వు లేవరా, ఆడొక డ్రమ్ పట్టుకున్నాడు. డ్రమ్ము టంకర్ నకుని కొడుతున్నాడు. ఈ డ్రమ్ శబ్దానికి, నేసే కేకలకి జనమంతా, అంటే మీరు ఇక్కడ ఎలా వచ్చి కూడుకున్నారు అక్కడ కూడా అలాగే వచ్చి కొన్ని వందలుగా వేలగా కూడుకున్నారు. వీళ్ళందరికీ ఒక మంచి విషయాన్ని బుష్ అన్న తెలియజేస్తున్నాడు. ఏమనంటే, 7 అంతస్తుల బిల్డింగ్ మీదకి ఇదిగో ఈయన ఎక్కిస్తాను, ఆయన పైనుంచి దూకుతాడు నేను పట్టుకుంటా, ఆయన పైనుంచి దూకుతాడు నేను పట్టుకుంటాను అన్నాడు. ఇదెక్కడ విడ్డూరంరా. కర్ర మీద నడవడం చూసాం, తాడు మీద నడవడం చూసాం. 7 అంతస్తుల బిల్డింగ్ మీదకి ఎక్కితే ఈయన ఎట్లా పట్టుకుంటాడు? ఏమయ్యా నీకేమైనా బుర్ర పాడైందా? ఎందుకయ్యా ఇలాంటి విన్యాసాలు అయ్యవద్దు, అటు చేస్తాడు అంటున్నారు. లేదు లేదు నేను చేస్తాను, మీరు అందరు చూడాలని అనగా అందరు ఆసక్తితో చూస్తున్నారు. ఏం జరుగుతుందా అని. వాడు ఎక్కాడు 7 అంతస్తుల బిల్డింగ్. దూకేస్తున్నాను అన్నాడు. దూకుతున్నాడు అన్నాడు ఈయన. దూకాడు. దూకడం చక్కగా పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ తేలికపాటి మనిషి నేను పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ప్రజలందరూ ఎలా దూకుతున్నప్పుడు ఎట్లా చూశారు తెలుసా? ఆ పైనుంచి దూకుతుండే, అమ్మయ్య. ఎందుకు భయం? పట్టుకోడో ఏమైపోద్దో. సరే, జనం అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరలా అంటున్నాడు, మళ్ళా ఎక్కుతాడు, మళ్ళా నేను పట్టుకుంటాను అన్నాడు. ఒకసారి ఏదో జరిగిందిరా నాయన, అన్ఫార్చునేట్లీ. రెండోసారి కూడా మళ్ళీ అట్లాంటి విన్యాసం వద్దు అంటున్నారు. లేదు మళ్ళా ఎక్కించాడు. మళ్ళా రెండవసారి మరలా దూకాడు. దూకినప్పుడు జనం అంతా కొంచెం సౌండ్ తగ్గింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అట్లా అర్థం ఏంటి తెలుసా? కొంచెం విశ్వాసం పెరిగిందన్నమాట. మళ్ళా మూడోసారి మళ్ళా ఎక్కాడు, మళ్ళా దూకాడు. అప్పుడు ఏ సౌండ్ లేదు. అలా 7ఓసారి ఎక్కి దూకేటప్పటికి ఇంకెవరు చోట్ల ఆడెక్కడం కామనే, ఈయన పట్టుకోవడం కూడా కామన్ అని ఎవరు పట్టించుకోవట్లా. మాట్లాడుకుంటున్నారు పక్కన. బ్రదర్ ఏంటి దూకుతున్నాడు చూడంటే, జరిగేదిలే. దేవునికి స్తోత్రం. అంటే వీళ్ళకి ఏమొచ్చేసింది? నమ్మకం. దూకుతాడు, ఈయన పట్టుకుంటారు అనే ఒక విశ్వాసం, నమ్మకం వచ్చేసింది. మీ అందరికీ వచ్చిందా రాలేదా? వచ్చింది కదా. మీ అందరు అక్కడ ఉన్నారా? మీ అందరు అక్కడ ఉన్నారు. మీ అందరికి నమ్మకం వచ్చింది, విశ్వాసం వచ్చింది. ఆ వ్యక్తి దూకితే పట్టుకోగలను నమ్ముతున్నారా? ఎవరు దూకినా పట్టుకోగలను నమ్ముతున్నారు. నమ్మలే ఏమో అని అన్నారు. అప్పుడు ఇంకొక ఆయన్ని ఎక్కించి మళ్ళీ దూకించాడు. అప్పుడు నమ్మకం వచ్చింది మీకు. ఇప్పుడు ఎవరు దూకినా నేను పట్టుకోగలను నమ్ముతున్నారని కేకలేశాడు ఆయన. అప్పుడు మీరేమంటారు చెప్పాలి? అందరూ నమ్ముతున్నాం అని కేకలేశారు. సరే, ఎవరో ఒకరు ఎక్కండి అన్నాడు ఆయన. ఎవరు ఎక్కట్లా, ఎవరికి సౌండ్ లేదు. కారణం ఏంటో తెలుసా? నమ్మకం లేదు, విశ్వాసం లేదు. దూకాలంటే ఏం కావాలో తెలుసా?
నట్టనడి సముద్రంలో దూకాలంటే విశ్వాసం కావాలి. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. పేతురు సామాన్యమైన విశ్వాసం గల వ్యక్తి కాదు, సామాన్యమైన నమ్మకం గల వ్యక్తి కాదు. పేతురు దూకాడంటే పేతురులో అచంచలమైన విశ్వాసం ఉన్నది. హల్లెలూయా. పరిపూర్ణమైన విశ్వాసంతో దూకాడు. కానీ ఆ విశ్వాసం ఇంక్రీజ్ అవ్వాలి, డిక్రీజ్ అయిపోతుంది. ఆ విశ్వాసం పురిగొల్పబడాలి, ఆ విశ్వాసం రాను రాను తగ్గిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభుని సమీపించే కొలది ఈరోజు మన జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. ప్రారంభంలో ఉన్న విశ్వాసం ఇప్పుడు తగ్గిపోతుంది. రక్షణ పొందినప్పుడు, బ్యాప్టిస్మం పొందినప్పుడు, పరిశుద్ధాత్మ వరాల చేత ఫలాల చేత అలంకరించబడినప్పుడు, పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు, దేవుళ్ళలోకి వచ్చిన కొత్తలో, ప్రభువులోకి నడిపించబడిన కొత్తలో ఉన్నటువంటి విశ్వాసం అంతకంతకు దిగజారిపోతూ ఉంది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, నీ విశ్వాసం పెరగాలి కానీ తగ్గడానికి వీల్లేదు. ఆమెన్. చదవక ముందేమో కాకరగా అన్నాడంట, చదివిన తర్వాత కేకరగా అన్నాడంట ఎవడో. అట్లా ఉంది విశ్వాసుల పరిస్థితి. చెప్పండి, మిమ్మల్ని నేను అడుగుతాను, దేవుడు చచ్చిపోయిన శవాన్ని లేపగలడా లేపలేడా? పెదాలతో పప్పులాంటి మాకండి, నిజం చెప్పండి. ఆయన చచ్చిపోయిన విశ్వాసిని లేపగలుగుతాడు లేపలేడా? నీ ద్వారా లేపగలుగుతాడు లేపలేడా? నువ్వు కూడా లేపగలుగుతావు. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపడతావు. హల్లెలూయా. పేతుర్ని నీళ్ల మీద నడిపించిన యేసయ్య నిన్ను నడిపించగలడా నడిపించలేడా? నిన్ను కూడా నడిపించగలడా? రానున్న దినాల్లో నేను నీళ్ళ మీద నడవబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. రానున్న దినాల్లో నేను గాల్లో నడవబోతున్నాను. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఎందుకంటే ఆయనలో మార్పు లేదు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. నేను చెప్పిన సంగతి, నేను చదివిన సంగతి, కొత్త నిబంధనకు సంబంధించిన విశ్వాసాన్ని గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఓ, ఎంత విశ్వాసంతో దూకాడు పేతురు, ఎంత విశ్వాసంతో నీళ్ల మీద నడిచాడు. నీళ్ల మీద నడిచింది పేతురు కాదు, నడిపించింది యేసు. నీళ్ల మీద పేతురుని నడిపించిన యేసు నీకు తోడుగా ఉంటే నిన్ను కూడా నీళ్ల మీద నడిపిస్తాడు, నిన్ను కూడా సంద్రం మీద నడిపిస్తాడు. ఈ లోకంలో నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా అనుగ్రహించబడ్డాడు. అప్పులనే సముద్రం మీద నడిపించబోతున్నాడు, మునిగిపోకుండా. చాలా మంది చెప్తారు, మేము అప్పుల్లో మునిగిపోయామండి, మేము సమస్యల్లో మునిగిపోయామండి, మేము వేదనలో మునిగిపోయామండి, మా కుటుంబం అంతా కన్నీళ్లలో మునిగిపోయిందండి. ఏం మునిగిపోవాల్సిన అవసరం లేదు, ఏమి మునిగిపోవాల్సిన అవసరం లేదు. నిన్ను తేల్చి నడిపించబోతున్నాడు ఆయన. చప్పట్లు కొట్టండి, గట్టి కొట్టాలి. పేతురుని నీళ్ల మీద నడిపించిన దేవుడు ఈరోజు నిన్ను నడిపించబోతున్నాడు. ఆమెన్, ఆమెన్. పేతురు యొక్క విశ్వాసం ప్రభువుని సమీపిస్తున్న కొలది ఏమవుతుందండి? తగ్గిపోతుంది, తగ్గిపోతుంది. కాస్తంత దూరం వెళ్ళేటప్పటికీ గాలిని చూచి, సముద్రాన్ని చూచి మునిగిపోసాగినని రాయబడింది. నేను చెప్పే విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. ప్రారంభంలో యేసుని చూశాడు, కాస్తంత దూరం వెళ్ళేటప్పటికి గాలిని సముద్రాన్ని చూసే పరిస్థితులు నెలకొల్పబడ్డాయి. ఇవి మన జీవితంలో కూడా తటస్థించవచ్చు. ప్రారంభంలో ఏ కోణంలో ఆలోచించావో, ప్రారంభంలో ఎలాంటి ఉద్దేశాలను కలిగి ఉన్నావో, ప్రారంభంలో ప్రభువు కోసం ఏం చేద్దామని నిర్ణయించుకొని వచ్చావో, ప్రారంభంలో నీ ఆత్మ ఎలా రగిలిందో మండిందో అంతం వరకు అలాగే నువ్వు మండాలి. ఆమెన్. మొదటి ప్రేమను కొనసాగించమని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. మొదటి ప్రేమను కొనసాగించమని. ఏ ప్రేమనైతే నా యొద్ద నుంచి నువ్వు పొందుకున్నావో అదే ప్రేమలో అంతం వరకు నువ్వు కొనసాగాలి. నీ ప్రేమ తగ్గడానికి వీల్లేదు. గాలిని చూసి, సముద్రాన్ని చూసి మునిగిపోయినట్లుగా ఈరోజు చాలామంది విశ్వాసుల పరిస్థితి అదే రీతిగా ఉంది. చాలామంది మునిగిపోతున్నారు. పేతురు గాలిని చూశాడు, మరి కొంతమంది డబ్బును చూస్తున్నారు,
మరికొంతమంది అప్పులు చూస్తున్నారు, మరికొంతమంది అనారోగ్యం చూస్తున్నారు, మరికొంతమంది ఏదేదో చూస్తున్నారు. నువ్వేం చూడాల్సిన అవసరంలా, ఏది నీకెంత మాత్రం హాని చెయ్య నేరదు. ఆమె చెప్పండి. ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు. మీరు అప్పిచ్చెదరు కానీ అప్పు చేయరు. దేవుని కృప విస్తారంగా మీ మీదికి దిగి వచ్చును గాక. చప్పట్లు కొట్టి దేవుడిని మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గాలి నన్ను నాశనం చేస్తుందేమో, ఈ సముద్రం నన్ను నాశనం చేస్తుందేమో అని భయపడి పేతురు మునిగిపోయాడు. ఈరోజు అనేక మంది అదే పరిస్థితిలో ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నువ్వేం భయపడొద్దు బిడ్డా, ఏది ఎంత మాత్రం నీకు హాని చేయదు. విషకరమైనది తాగినా కానీ అది నిన్నేమీ చేయదు. నువ్వు బ్రతుకుతావు. నువ్వు కేవలం నా శరీరం మూలంగా, రక్తం మూలంగా బ్రతకడం కోసం నేను నిన్ను పిలుచుకున్నాను. నేను నిన్ను బ్రతికిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు నందున్న ఎడల మీరు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము నూతనమాయను. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. మీరు క్రీస్తులో ఉన్నారు గనక మరణం అనేది ఇక మిమ్మల్ని ఏలుబడి చేయదు. దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం మీలో నెరవేరే దాకా మిమ్మల్ని దేవుడు ఎందుకొరకైతే పిలుచుకున్నాడో, ఆయన యొక్క చిత్తం, ఆయన యొక్క ప్రణాళిక మీలో నెరవేరే దాకా ఈ ప్రపంచంలో ఎవడు నిన్నేం చేయలేడు. ఈ ప్రపంచంలో ఏది నిన్నేం చేయలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏయ్ పేతురు, నిన్ను గాలి ఏం చేయగలదయ్యా? పేతురు, నిన్ను సముద్రం ఏం చేయగలదయ్యా? నిన్నెవరేం చేయలేరు. ఎందుకంటే నువ్వు బ్రతకాలి, నీ మీద తన సంఘాన్ని కట్టాలి. ఆమెన్, ఆమెన్. దేవుని ప్రణాళికలు, దేవుని ఉద్దేశాలు నెరవేరేదాకా మనల్ని ఎవరేం చేయలేరు. చాలామంది నాతో మాట్లాడినప్పుడు నేను వాళ్ళతో ఏం చెప్తానంటే, దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం నెరవేరేదాకా ఈ ప్రపంచంలో ఎవడు నన్ను ఏం చేయలేడు. ఏది నాకు ఏమీ చెయ్యలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కరువు కూడా నన్నేం చేయలేదు, ఖడ్గం నన్నేం చేయలేదు, ఆకలి దప్పులు నన్నేం చేయలేవు. ఈ ప్రపంచంలో ఉన్నది ఏదైనా కావచ్చు, నాకు హాని తలపెట్టేది అది నన్ను ముంచేయలేదు, నన్ను చంపేయలేదు. కారణం ఏంటంటే నేను దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నాను. దేవుని ప్రణాళిక నా జీవితంలో నెరవేరుతుంది. ప్రారంభంలో ఏ కోణంలో ఆలోచించావో, ప్రారంభంలో ఎలాంటి ఉద్దేశాలని కలిగి ఉన్నావో, ప్రారంభంలో ప్రభువు కోసం ఏం చేద్దామని నిర్ణయించుకొని వచ్చావో, ప్రారంభంలో నీ ఆత్మ ఎలా రగిలిందో, మండిందో, అంతం వరకు అలాగే నువ్వు మండాలి. ఆమెన్. మొదటి ప్రేమను కొనసాగించమని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. మొదటి ప్రేమను కొనసాగించమని. ఏ ప్రేమనైతే నా యొద్ద నుంచి నువ్వు పొందుకున్నావో అదే ప్రేమలో అంతం వరకు నువ్వు కొనసాగాలి. నీ ప్రేమ తగ్గడానికి వీల్లేదు. గాలిని చూసి, సముద్రాన్ని చూసి మునిగిపోయినట్లుగా ఈరోజు చాలామంది విశ్వాసుల పరిస్థితి అదే రీతిగా ఉంది. చాలామంది మునిగిపోతున్నారు. పేతురు గాలిని చూశాడు. మరి కొంతమంది డబ్బును చూస్తున్నారు, మరికొంతమంది అప్పులు చూస్తున్నారు, మరికొంతమంది అనారోగ్యం చూస్తున్నారు, మరికొంతమంది ఏదేదో చూస్తున్నారు. నువ్వేం చూడాల్సిన అవసరంలా, ఏది నీకెంత మాత్రం హాని చెయ్య నేరదు. ఆమె చెప్పండి. ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు. మీరు అప్పిచ్చెదరు కానీ అప్పు చేయరు. దేవుని కృప విస్తారంగా మీ మీదికి దిగి వచ్చును గాక. చప్పట్లు కొట్టి దేవుడిని మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గాలి నన్ను నాశనం చేస్తుందేమో, ఈ సముద్రం నన్ను నాశనం చేస్తుందేమో అని భయపడి పేతురు మునిగిపోయాడు. ఈరోజు అనేక మంది అదే పరిస్థితిలో ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నువ్వేం భయపడొద్దు బిడ్డా,
ఏది ఎంత మాత్రం నీకు హాని చేయదు. విషకరమైనది తాగినా కానీ అది నిన్నేమీ చేయదు. నువ్వు బ్రతుకుతావు. నువ్వు కేవలం నా శరీరం మూలంగా, రక్తం మూలంగా బ్రతకడం కోసం నేను నిన్ను పిలుచుకున్నాను. నేను నిన్ను బ్రతికిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందున్న ఎడల మీరు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము నూతనమాయెను. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. మీరు క్రీస్తులో ఉన్నారు గనక మరణం అనేది ఇక మిమ్మల్ని ఏలుబడి చేయదు. దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం మీలో నెరవేరే దాకా మిమ్మల్ని దేవుడు ఎందుకొరకైతే పిలుచుకున్నాడో, ఆయన యొక్క చిత్తం, ఆయన యొక్క ప్రణాళిక మీలో నెరవేరే దాకా ఈ ప్రపంచంలో ఎవడు నిన్నేం చేయలేడు. ఈ ప్రపంచంలో ఏది నిన్నేం చేయలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏయ్ పేతురు, నిన్ను గాలి ఏం చేయగలదయ్యా? పేతురు, నిన్ను సముద్రం ఏం చేయగలదయ్యా? నిన్నెవరేం చేయలేరు. ఎందుకంటే నువ్వు బ్రతకాలి, నీ మీద తన సంఘాన్ని కట్టాలి. ఆమేన్, ఆమేన్. దేవుని ప్రణాళికలు, దేవుని ఉద్దేశాలు నెరవేరేదాకా మనల్ని ఎవరేం చేయలేరు. చాలామంది నాతో మాట్లాడినప్పుడు నేను వాళ్ళతో ఏం చెప్తానంటే, దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం నెరవేరేదాకా ఈ ప్రపంచంలో ఎవడు నన్ను ఏం చేయలేడు. ఏది నాకు ఏమీ చెయ్యలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కరువు కూడా నన్నేం చేయలేదు. ఖడ్గం నన్నేం చేయలేదు. ఆకలి దప్పులు నన్నేం చేయలేవు. ఈ ప్రపంచంలో ఉన్నది ఏదైనా కావచ్చు, నాకు హాని తలపెట్టేది అది నన్ను ముంచేయలేదు, నన్ను చంపేయలేదు. కారణం ఏంటంటే నేను దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నాను. దేవుని ప్రణాళిక నా జీవితంలో నెరవేరుతుంది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ పిలుపుకు తగిన బహుమానం పొందాలని గురి వద్దకు పరిగెత్తు. ప్రేమను పురుగొల్పుకో, విశ్వాసాన్ని పురుగొల్పుకో. నువ్వు విశ్వాసమైతే మరింత విశ్వాసంగా మారిపో. కొంచెంగా ఉన్న నీ విశ్వాసాన్ని అధిక విశ్వాసంగా చేసుకో. దేవుని గొప్ప కార్యాలు చూసే విశ్వాసంగా నీ విశ్వాసం మారిపోవాలి. అలా మారిపోవునుగాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. వీళ్ళు ఎక్కడ నిలబడ్డారు? వీళ్ళు ఈ కుష్ఠోళ్ళు ఎక్కడ నిలబడ్డారు? దూరాన నిలబడి ఏం చేస్తున్నారు తెలిసి? వీళ్ళు కేకలు వేస్తున్నారు. ఏం వేస్తున్నారండి? కేకలు వేస్తున్నారు. అంటే కేకలు వేయడం అంటే ప్రార్థన చేయడం. ఆమేన్, ఆమేన్. ఎప్పుడు మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయడం కోసం మనల్ని దేవుడు పిలిచాడు. పౌలు శీలలు చెరసాల్లో ఉండి వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే కృతజ్ఞత ప్రార్థన చేస్తున్నారట, స్తుతి ప్రార్థన చేస్తున్నారట. మనం కూడా ఎల్లప్పుడూ ప్రార్థనా విజ్ఞాపనల చేత ప్రభువుని సమీపించాలి. మీ విన్నపాలు కృతజ్ఞతాపూర్వకంగా ప్రభువుకి తెలియనియండి అని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో రాయబడింది. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు ప్రార్థన చేసేవారముగా ఉండాలి. పిలిస్తే పలికే దేవుడు ఆయన. నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఆలకిస్తాడు ఆయన. ఓసారి ఇద్దరు గుడ్డోళ్ళు తావు పక్కన కూర్చొని అడుక్కుంటున్నారు. ఈలోపు దొమ్మిగా జనం వస్తున్నారు. అక్కడికి దొమ్మిగా ఉన్నారు జనం, చాలా ఎక్కువ మంది వస్తున్నారు. వస్తుంటే వీళ్ళిద్దరు మాట్లాడు, రే రే గుడ్డోడా, ఆ చెప్పరా గుడ్డోడా, అసలు ఇంతకీ అంత జనం వస్తున్నారా? ఎవరంటావు? ఆ గుడ్డోడు అంటున్నాడు, సినిమా యాక్టర్ వస్తున్నాడేమోరా అన్నాడు. సినిమా యాక్టర్ అయితే ఇక్కడ చాలా ఎక్కువ మంది కదండి. ఆ సినిమా యాక్టర్ అయితే అంత జనం ఎందుకు వస్తారా, రాజకీయ నాయకుడేమో అని అన్నాడు మరో గుడ్డోడు. మన ఇద్దరం గొడవలు ఆడుకోవడం ఎందుకు కానీ ఆ వస్తున్న ఆయన అడుగుదాం ఉండు అని. ఏమయ్యా ఆగు, పెద్ద ఆయన ఆగు ఆగు, పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతున్నావు కానీ ఆగయ్యా, గుడ్డోళ్ళారా ఏం కావాలి మీకు అని అన్నాడు ఆయన. అనగానే ఎవరు వెళ్తున్నారు, ఏంటి సంగతి, ఇంత జనం? యేసు, నజరేయుడైన యేసు ఈ వైపుగా వెళ్తున్నాడనే విషయాన్ని ఆ పెద్ద ఆయన చెప్పగానే ఈ గుడ్డోళ్ళు అంటారు, ఎవరెవరు
ఆ కుంటోళ్ళు కాళ్ళు, గుడ్డోళ్ళు కళ్ళు, చచ్చిపోయిన వాళ్ళు లేపు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేస్తున్నాడు, ఆ పెద్ద ఆయన వెళ్తున్నాడు అని అడిగారు. అడగగానే అవును బాబు ఆయనే అని వెళ్ళిపోయారు. వెళ్ళపోవడం వీళ్ళు కేకలేస్తున్నారండి, దావీదు కుమారుడా మమ్మల్ని దాటిపోవద్దు, కరుణించు, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు అని వీళ్ళు కేకలు వేస్తున్నారు. కేకలు వేస్తుంటే యేసు ప్రభు వారేమో అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. వాళ్ళేమో కేకలు వేస్తున్నారు, ఈయనేమో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. అప్పుడు కొంతమంది ఎందుకు రాళ్ళగా అరుస్తున్నారు, చెవు కోసిన మేకల్లాగా, ఆయన పలికేవాడైతే ముందే పలికేవాడు కాదు, మీరు ఎందుకు అలాగా అరుస్తున్నారు, నోరు వేయండి అన్నారు. అసలు మీరెవర్రా మాకు చెప్పడానికి, అసలు ఆయన బాగానే ఉన్నాడు, మీరెవరు మాకు చెప్పడానికి అన్నట్టుగా ఇంకా గట్టిగా దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు అని కేకలు వేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభు వారికి మొదటి పిలుపులోనే వినిపించి ఉంటుంది కదా, ఆయన చెవులు మందం కాలేదు కదా, ఆయన మొదటి పిలుపులోనే వినగల దేవుడు కదా. అసలు మనం ప్రార్థన చేయకముందే మనకేది కావాలో మన అక్కర్లు ఎరిగిన దేవుడు కదా ఆయన. మరి దావీదు కుమారుడు మమ్మల్ని కరుణించిన మొదటి పిలుపులో ఆయన విన్నాడు. ఆగాలుగా ఆకుండా ఎందుకు వెళ్ళిపోయినట్టు, ఆకుండా ఎందుకు వెళ్ళిపోయాడు? దానికి కారణం ఏంటంటే ఆయన వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ ఒక ఆటంకాన్ని కలుగజేశాడు వాళ్ళకి. ఆగండి, మీరు భక్తి చేయొద్దు, మీరు ప్రార్థన చేయొద్దు, మీరు చర్చికి వెళ్ళొద్దు, మీరు అరవద్దు, కేకలేయొద్దు, మీరు యేసు ప్రభువుని సమీపించొద్దు అని ఆటంకం కలిగేలాగా యేసయ్యే చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆటంకం కలిగించింది ఆయనే. ఆటంకం కలిగితే ఆగుతారా సాగుతారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఆటంకం కలిగితే ఆగుతావా సాగుతావా? పక్కలను అడుగు, అమ్మా అడగాలి, అమ్మా బుజ్జి కన్నా ఆటంకం కలిగితే ఆగుతావా సాగుతావా? దేవునికి స్తోత్రం. ఆ గుడ్డోళ్ళు ఏమంటున్నారు తెలుసా? ఆటంకం కలిగితే ఆగమండోయ్, ఆటంకం కలిగితే సాగమండోయ్, ఆటంకం కలిగితే మేము రెచ్చిపోతామండోయ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే బైబిల్లో రాయబడింది, మునుపరిచిన దానికంటే ఎక్కువ అరిశారంట వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆటంకం కలక్క ముందు చిన్న స్వరం, ఆటంకం కలిగిన తర్వాత ఇంకా పెద్ద స్వరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ భక్తి జీవితంలో వచ్చిన ఏ ఆటంకం కూడా నిన్ను ఆపడానికి వీల్లేదు. ఒకవేళ అప్పు నిన్ను ఆటంకపరుస్తుందా, నువ్వు ఆగడానికి వీల్లేదు. అనారోగ్యం నిన్ను ఆటంకపరుస్తుందా, ఆగడానికి వీలు. నీ భర్త నిన్ను ఆటంకపరుస్తున్నాడా, ఆగడానికి వీల్లేదు. నువ్వు ఏం చేయాలంటే రెచ్చిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. 15 సంవత్సరాలప్పుడు నేను చేసిన పని అదే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బైబుల్ లాగేసుకున్నారు, ఇష్టానుసారంగా నన్ను చర్చికి వెళ్ళొద్దు అన్నారు, ఎన్నో రకాలుగా నన్ను ఆటంకపరుద్దామని చూశారు. నా తల్లిదండ్రులు, నా బంధువులు, నా నెలవైన వారందరూ కూడా ఎన్నో రకాలుగా నన్ను ఆటంకపరుద్దామని చూసినప్పుడల్లా నేను రెచ్చిపోవడం ప్రారంభించా. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఎవరిని దేవుడు చూస్తాడు, ఎవరి ప్రార్థన దేవుడు వింటాడు, ఎవరి ఆక్రందనకు సమాధానం దొరుకుతుంది, ఎవరైతే రెచ్చిపోతారో వారిని దేవుడు చూడబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీకు విడుదల కావాలా, నీకు ఆశీర్వాదం కావాలా, నీకు ఐశ్వర్యం కావాలా, నువ్వు పరలోకం చేరాలా, ఈ భూమి మీద అన్నిటినీ స్వతంత్రించుకొని భూమిని స్వతంత్రించుకున్నట్లుగా హెచ్చించబడాలనే ఆశ ఆకాంక్ష నీకుందా? అయితే నువ్వేం చేయాలంటే రెచ్చిపోవాలి. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. భక్తి జీవితానికి నిన్ను ఎందుకు పిలిచాడంటే మరింతగా భక్తి చేయడం కోసం. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. వీరు అరిసిన కేకలు, వీరు వేసిన కేకలు, వీరు కరుణించమని అడుగుతున్న ఆ అరుపులు, ఆ ప్రార్థన, యేసయ్య ఏమని చెప్తున్నాడంటే మీరు వెళ్ళి యాజకును కనుపరుచుకోండి. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఈ కుష్ఠోళ్ళతో ఏమని చెప్తున్నాడు యేసయ్య? మీరు వెళ్ళి యాజకుడికి కనుపరుచుకోండి, టెస్ట్ చేయించుకోండి వెళ్ళి. చెప్తున్నారుగా చాలామంది సేవకులు, టెస్ట్ చేయించుకోండి చెప్తున్నారా? మీరు వెళ్ళి చెక్ చేయించుకోండి, టెస్ట్ చేయించుకోండి, మీకేం రోగం ఉండదు. దేవునికి స్తోత్రం. చాలా సంవత్సరాల నుంచి హెచ్ఐవి చేత బాధపడుతూ ఒక సహోదరి మా సంఘానికి రావడం జరిగింది. చాలా భయంకరమైన వేదనలో ఉండిపోయింది. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసి చెప్పాను, అమ్మా నీకు రోగం ఉండదు, వెళ్ళి చెక్ చేసుకో. ఆమె వెళ్ళి చెక్ చేసుకున్న తర్వాత ఆమె రిపోర్ట్స్ పట్టుకొని వచ్చింది. ఆమెకు డౌట్ వచ్చి 2 సార్లు రిపోర్ట్లు తీసుకుంది. 2 కూడా నిల్ రిపోర్ట్స్ వచ్చాయి. చప్పట్లు కొట్టే దేవుడిని మహిమపరుద్దాం. యేసు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆ రోజు స్వస్థపరిచిన దేవుడు ఈ రోజు కూడా స్వస్థపరచడానికి ఆయన సమర్థుడు, శక్తిమంతుడు. నీకే రోగం ఉన్నా కానీ, ఏ రుగ్మత ఉన్నా, ఏ వ్యాధైనా, ఏ మనోవ్యాధైనా కానీ ఆయన ముట్టి నిన్ను స్వస్థపరచడానికి సమర్థుడు, శక్తిమంతుడు. నేను ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, అలా అయిన తర్వాత ఏం జరిగిందమ్మా? యేసు ప్రభువా మమ్మను కరుణించమని కేకలు వేసిరి. వారిని చూసి మీరు వెళ్ళి యాజకులు కనుపరుచుకోండి అని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. దేవునికి స్తోత్రం. వారు వెళ్ళుతుండగా శుద్ధులైరి అంటే యేసయ్య మాట చొప్పున వెళ్ళిన వారికి ఏమొచ్చింది? శుద్ధత, పరిశుద్ధత, ఆరోగ్యం. దేవునికి స్తోత్రం. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు రాదాయను ఆశా నిరాశాయే నడిపించునావా నడి సంద్రమున దేవా నవజీవన మార్గమున నా జన్మ తరింప. హల్లెలూయా. ఎవరి మాట చెప్పాలి? యేసయ్య మాట చొప్పున వల వేశాడు పేతురు. రాత్రంతా శ్రమ పడ్డామయ్యా, మాకు తెలుసు, చిన్నప్పటి నుంచి ఇదే వృత్తి. చేపలు పట్టే కులంలోనే పుట్టాం, చేపలు పట్టే వంశంలోనే పుట్టాం. చేపలు ఎలా పట్టాలో, ఎక్కడ పడతాయో, ఈ విషయాలు వివరాలన్నీ మాకు తెలుసు అని అల్లా బోధకుడు చెప్పాడు. ఆయన మాట చొప్పున వల వేద్దాం అనుకున్నారు. వాళ్ళకి విస్తారమైన చేపలు రాసి పడింది. దేవునికి స్తోత్రం. నీ బీరువాలో చాలనంత, నీ బ్యాంక్ బ్యాలెన్స్లో నిలుపుకోలేనంత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదంతా ఏం చేసుకోవాలరా బాబు అంత అలపట్టుకునేంత, ఎంత ఇచ్చినా తరగనంత. దేవునికి స్తోత్రం. దేవుడు మిరాకిల్ మనీ నీకు ఇచ్చునుగాక. నా దోనె సరిపోట్లా, రండి రండి. ఎక్కడైనా పడుతుందండి, ఇంత సైలెంట్గా ఉంది అక్కడ అని అలలు వస్తున్నాయి. ఒక మాట అర్థమయ్యే లోపే అలలు వస్తున్నాయి. ఎందుకని? దోనె లోతుకెళ్ళింది, చాలా దూరంలో ఉంది దోనె. రే యగవా రారా, ఏం పడలేదా? మాకు తెలుసు. వాళ్ళు ఒడ్డు నుంచి చెప్తున్నారు, ఏం పడలేదా? నాకు తెలుసు. రాత్రంతా ప్రయాసం. మనకు తెలియదు, ఆయనకి తెలుసా? ఈ పెద్ద ఆయనకి తెలుసా? మనమేమో గోసి పెట్టుకున్న వాళ్ళమే, ఆయనేమో అంగి వేసుకున్నాడు. అంగి వేసుకున్న వాడికి తెలుస్తుందా? చిన్నప్పటి నుంచి గోచి పెట్టుకొని పని చేసినోడికి తెలుస్తుంది దీనిలో ఉన్న లోతు ఎత్తు. మేము అప్పుడే అనుకున్నాం, పడలేదా?
రే మీకు అర్థం కావట్లేదు, రండిరా రండి. అవునా రే, ఆడేదో చెప్తున్నాడు రా, ఒకవేళ పెద్ద చేపలు ఏమైనా 2 పడ్డాయేమో, వెళ్దాం అని వెళ్ళారు వీళ్ళు. వెళ్ళటం విస్తారమైన చేపల రాశి, దేవునికి స్తోత్రం, వల పిగిలిపోయేటంత, దోణి చాలనంత, 2వ దోణిలో కూడా వేసేంత, దేవునికి స్తోత్రం, అక్కడున్న వారందరికీ సరిపోయినంత, అంతకన్నా ఎక్కువ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చప్పట్లు కొట్టండర్రా. హల్లెలూయా, హల్లెలూయా. మీ జోబులు నిండిపోవాలా, మీ బీరువాలు నిండిపోవాలా, మీ బ్యాంక్ బ్యాలెన్స్లు నిండిపోవాలా. దేవునికి స్తోత్రం. ఎందుకు చెప్పండి? నా దోనిలోనే పడిపోవాలి అన్నీ, ఎంతైనా కానీ నా దోనే. ఎంతైనా సరే కొంతమందికి గుండం నిండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. లేదు, దేవుడు ఎందుకు ఇస్తున్నాడు తెలుసా? వేరొక దోణి నింపడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకిచ్చింది నీ దగ్గర దాచుకోవడానికి కాదు, అనేక మందికి ఆశీర్వాదకరంగా నిన్ను ఉంచడం కోసం. స్వస్థత వరం నీకు ఇస్తే ఆ స్వస్థత వరం నువ్వు దాచుకోవడానికి కాదు, అనేక మందిని స్వస్థపరచడం కోసం. ఎవరైతే అనేకులను స్వస్థపరుస్తారో వారిలో స్వస్థత వరం మరింతగా ప్రజ్వలించి చచ్చిన వారిని సైతం లేపే వ్యక్తులుగా వారిని దేవుడు మారుస్తాడు. దాచిపెట్టుకునే వాడిని కాదు. కలిగిన వాడికి ఇవ్వబడును, లేని వాని యొద్ద నుంచి తీయబడును. ఎవడైతే ఇస్తాడో, ఎవడైతే వృద్ధి చేస్తాడో, ఎవడైతే వ్యాపారాన్ని చేస్తాడో, ఎవడైతే అనేక మందికి ప్రయోజనకరంగా ఉంటాడో, ఎవడైతే వాడబడతాడో, ఎవడైతే ఆశీర్వాదకరంగా ప్రజలకు మారిపోతాడో వాడిని దేవుడు వాడుకోబోతున్నాడు. హల్లెలూయా. భూమిని స్వతంత్రించుకున్నట్లుగా హెచ్చించబోతున్నాడు. భూ దిగంతాల వరకు వారిని తీసుకెళ్ళబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఉన్నతమైన స్థలాల్లో దావీదుని నడిపించినట్టుగా నడిపించబోతున్నాడు. యోసేపుని ప్రధానమంత్రి స్థాయికి తీసుకెళ్ళినట్లుగా తీసుకెళ్ళబోతున్నాడు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఇంకా మీలో ఎవరైనా రాజరికాన్ని, అధికారాన్ని స్వతంత్రించుకోవాలనే ఆలోచన ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఓ ప్రధానమంత్రిగా యోసేపు నిలబెట్టిన దేవుణ్ణి నేనే, ఇదిగో ఎస్తేర్ని రాణిగా ఒక రాత్రిలో చేసిన దేవుణ్ణి నేనే. నా మీద ఆధారపడితే మిమ్మల్ని నేను ఉన్నతమైన స్థలాల్లో నడువ చేయబోతున్నాను. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన విస్తారమైన చేపలు ఇచ్చేవాడు, ఆయన విస్తారమైన డబ్బులు ఇచ్చేవాడు, ఆయన విస్తారమైన ఆశీర్వాదాలు ఇచ్చేవాడు, ఆయన అధికారాన్ని ఇచ్చేవాడు, ఆయన రోగాన్ని స్వస్థపరిచి ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. ఆయన మాట చొప్పున సమస్తము మీకు దొరుకును. ఆమేన్ చెప్పండి. ఇప్పుడే ఇమీడియట్గా యేసు నామములో స్వస్థత కలుగునుగాక, షుగర్ నార్మల్ అవునుగాక. హల్లెలూయా. స్వస్థపరచబడిన ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతార్పణలు చెల్లించే సమయంలోనికి మనం ప్రవేశించబోతున్నాం. హల్లెలూయా. ఇప్పుడే యేసు నామములో ప్రతి వ్యాధి శరీరాన్ని నుంచి బయటికి పోమని ఆజ్ఞాపిస్తున్నాను. షుగర్ నార్మల్ అవునుగాక, బ్లడ్ ప్రెషర్ నార్మల్ అవునుగాక, థైరాయిడ్ తొలగిపోనుగాక, కొలెస్ట్రాల్ కరిగిపోనుగాక, నన్నెత్తి మొదలుగా నరికాల వరకు స్వస్థత కలుగునుగాక. యేసు నామములో ప్రతి బాధ, ప్రతి నొప్పి ఇప్పుడే ఇమీడియట్గా స్వస్థత పడమని ఆజ్ఞాపిస్తున్నాను. ఎక్కడైతే చెయ్యేసుకున్నారో ఆ ప్రాంతంలో ఇప్పుడే స్వస్థత కలుగునుగాక. రైట్ నౌ, ఇప్పుడే 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 ఇమీడియట్గా ఇప్పుడే స్వస్థత ప్రవచిస్తున్నాను. గొంతు నొప్పి, శరీరంలో ప్రతి అనారోగ్యం, నరాలకి సంబంధించిన వ్యాధులు, కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు, లివర్కి సంబంధించిన వ్యాధులు, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు యేసు నామములో శరీరాన్ని నుంచి బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో పాపం ద్వారా, శాపం ద్వారా కలిగినవి ఏవైనా అవి శరీరాల నుంచి బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి కణితి కరిగిపోవునుగాక, ప్రతి గడ్డ కరిగిపోవునుగాక. యేసు నామములో గుడ్డితనం తొలగిపోవునుగాక, మూగతనం తొలగిపోవునుగాక, చెవిటితనం తొలగిపోవునుగాక. ప్రతి వ్యాధిని శపిస్తున్నాను, ఇప్పుడే శపిస్తున్నాను.
యేసు నామములో జీవం కలుగును గాక. ప్రతి శరీరంలో, ప్రతి ప్రాణంలో మనోవ్యాకులము చేత ఉన్న వారికి ఇప్పుడే స్వస్థత ప్రవచిస్తున్నాను. ఎవరైతే డిప్రెషన్లో ఉన్నారో, ఎవరైతే మనోవ్యాకులం చేత ఉన్నారో, ఎవరైతే ప్రభువా నాయన మనస్సులో వేదన చేత ఇప్పుడే నాయన ఎవరైతే ఉన్నారో వారికి ఇప్పుడే విడుదల ప్రవచిస్తున్నాను. బ్రతకాలనే ఆలోచన ప్రవచిస్తున్నాను యేసు నామములో. ప్రతి ఒక్కరికి విడుదల, అప్పుల్లో ఉన్న వారికి విడుదల కలుగును గాక. ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు కలుగునాక, ప్రమోషన్స్ కలుగును గాక. యేసు నామములో ఉన్నతమైన స్థితిగతులు కలుగును గాక. రాజకీయంలో ఉన్నతమైన స్థితిగతులు కలుగును గాక. యేసు నామములో అధికారంలో ఉన్నతమైన స్థితిగతులు కలుగును గాక. అన్ని విషయాల్ని బిడ్డలు ఎక్కడ అడుగు పెడితే అక్కడ వర్ధిల్లుదురు గాక, జయము కలుగును గాక. యేసు నామములో అడిగి వేడుకొచ్చిన అందరూ నా దోన్లోనే పడిపోవాలి. అన్నీ ఎంతైనా కానీ నాదోనే, ఎంతైనా సరే కొంతమంది గుండం నిండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. లేదు, దేవుడు ఎందుకు ఇస్తున్నాడు తెలుసా? వేరొక దోణి నింపడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకిచ్చింది నీ దగ్గర దాచుకోవడానికి కాదు, అనేక మందికి ఆశీర్వాదకరంగా నిన్ను ఉంచడం కోసం. స్వస్థత వరం నీకు ఇస్తే ఆ స్వస్థత వరం నువ్వు దాచుకోవడానికి కాదు, అనేక మందిని స్వస్థపరచడం కోసం. ఎవరైతే అనేకులను స్వస్థపరుస్తారో వారిలో స్వస్థత వరం మరింతగా ప్రజ్వలించి చచ్చిన వారిని సైతం లేపే వ్యక్తులుగా వారిని దేవుడు మారుస్తాడు. దాచిపెట్టుకునే వాడిని కాదు. కలిగిన వాడికి ఇవ్వబడును, లేని వాని యొద్ద నుంచి తీయబడును. ఎవడైతే ఇస్తాడో, ఎవడైతే వృద్ధి చేస్తాడో, ఎవడైతే వ్యాపారాన్ని చేస్తాడో, ఎవడైతే అనేక మందికి ప్రయోజనకరంగా ఉంటాడో, ఎవడైతే వాడబడతాడో, ఎవడైతే ఆశీర్వాదకరంగా ప్రజలకు మారిపోతాడో వాడిని దేవుడు వాడుకోబోతున్నాడు. హల్లెలూయా. భూమిని స్వతంత్రించుకున్నట్లుగా హెచ్చించబోతున్నాడు. భూ దిగంతాల వరకు వారిని తీసుకెళ్ళబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఉన్నతమైన స్థలాల్లో దావీదుని నడిపించినట్టుగా నడిపించబోతున్నాడు. యోసేపుని ప్రధానమంత్రి స్థాయికి తీసుకెళ్ళబోతున్నాడు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఇంకా మీలో ఎవరైనా రాజరికాన్ని, అధికారాన్ని స్వతంత్రించుకోవాలనే ఆలోచన ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఓ ప్రధానమంత్రిగా యోసేపు నిలబెట్టిన దేవుణ్ణి నేనే. ఇదిగో ఎస్తేర్ని రాణిగా ఒక రాత్రిలో చేసిన దేవుణ్ణి నేనే. నా మీద ఆధారపడితే మిమ్మల్ని నేను ఉన్నతమైన స్థలాల్లో నడువ చేయబోతున్నాను. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన విస్తారమైన చేపలు ఇచ్చేవాడు, ఆయన విస్తారమైన డబ్బులు ఇచ్చేవాడు, ఆయన విస్తారమైన ఆశీర్వాదాలు ఇచ్చేవాడు, ఆయన అధికారాన్ని ఇచ్చేవాడు, ఆయన రోగాన్ని స్వస్థపరిచి ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. ఆయన మాట చొప్పున సమస్తము మీకు దొరుకును. ఆమేన్ చెప్పండి. ఒక విధవరాలు కట్టెపుల్లలు ఏరుకుంటుంది. ఆ స్థలంలోకి ఏలియా వచ్చాడు. ఏలియా వచ్చి, అమ్మా ఏం చేస్తున్నావు? అదేంటి బాబు, ఏం తెలియనట్లుగా ప్రవక్త గారు సర్వం ఎరుగుదురు, రాజ్యం అంతటా కరువు వచ్చింది, నా ఇంట్లో కూడా కరువు వచ్చిందయ్యా. నేను ఇలా వేదంతో కట్లు ఏరుకోవడానికి కారణం ఏంటంటే ఈ రోజుకి సరిపడేంత పిండి, నూనె కొంచెం ఉన్నాయి. ఇవి నా కుమారుడు నేను తినేసి రేపటి నుంచి ఇక చావే మా శరణ్యం అని ఎప్పుడైతే అన్నదో, నా దగ్గర ఏం లేదంటే ఏమనాలి మనం? అమ్మ నా దగ్గర ఉంది, కాస్త అంత పట్టుకెళ్ళని చెప్పాలి. కానీ ఈయన అంటాడు, మొదట అప్పులు తీసుకొచ్చి నాకు ఇవ్వు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మీరు కూడా దేవునికి ఇచ్చేవారుగా మారాలి. ఆమెన్ చెప్పండి. థ్యాంక్స్ గివింగ్. ఆమెన్, ఆమెన్. ఇదేంటిది? యాన్యువల్ థ్యాంక్స్ గివింగ్. దేవునికి అంటే సంవత్సరం అంతట్లో దేవుడు మీ జీవితంలో చేసిన మేళ్లకై మీరు కృతజ్ఞతార్పణలు చెల్లించే రోజు. చప్పట్లు కొట్టండి అందరూ. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఆమె ఏమనుకుందో తెలుసా? ఆ విధవరాలు ఏమనుకుందో తెలుసా? చచ్చిపోయే ముందు దైవజనుడికి ఇచ్చే అవకాశం నాకు లభించింది. రేపు చస్తాననగా ఈరోజు దేవుడు నాకు ఒక భాగ్యాన్ని అనుగ్రహించాడు.
దేవుని సేవకిచ్చే భాగ్యాన్ని, దేవునికిచ్చే భాగ్యాన్ని, ఈరోజు నేను ఈ కార్యం చేస్తాను. ఇది దైవజనుడు మాట కాదు, ఇది శరీరంలోంచి పుట్టుకొచ్చింది కాదు, ఇది దేవుని ఆత్మ ద్వారా పలికిన మాట. ఇది రేమా, ఇది దేవుని వాక్ అని దైవజనుడు నోట్లోంచి వచ్చినటువంటి మాట. అద్భుతాలు చెప్తాను వినండి, అద్భుతాలు. కుంటోడు కాలు రావడం అద్భుతం అనండి. నేను చెప్తా ఉంటాను, మీరు అద్భుతం అనండి. గుడ్డోడు కళ్ళు రావడం, చచ్చిన శవం లేచి కూర్చోవడం, కుష్టివాడు స్వస్థపరచబడ్డం, దైవజనుడి నోట్లోంచి లైవ్లో దేవుడు మాట్లాడడం మహా అద్భుతం అండి. దేవునికి స్తోత్రం. ఇవేవి కూడా ఆ అద్భుతానికి సాటి రావన్నమాట. దేవునికి స్తోత్రం. గొప్ప అద్భుతం ఏంటో తెలుసా? దైవజనుడి నోటిని దేవుడు వాడుకొని పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మనతో కొన్ని విషయాలు మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. అది మన జీవితాన్ని కట్టే విషయాలు, మనల్ని పురుగొల్పే విషయాలు, మన విశ్వాసాన్ని కట్టే విషయాలు, మన పునాదుల్ని స్థిరపరిచే విషయాలు, మనల్ని దేవునికి మరింత సన్నిహితంగా చేసే విషయాలు, వాక్యములో మన పాదాల్ని స్థిరపరిచే విషయాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చివరి వచనం సెలవిస్తా ఉంది, ఓ అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు అమర్చబడుతున్నారు. ఆ ఆత్మ ద్వారానే మీరు నిరంతరము దేవునికి నివాస స్థలం అయ్యుండుటకు కట్టబడుచున్నారు. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. హల్లెలూయా. అపోస్తలుల ద్వారా, ప్రవక్తల ద్వారా వచ్చిన ప్రతి మాట మిమ్మల్ని జీవింపజేస్తూ ఉంది. చూడండి, ఏలియా నోట్లోంచి వచ్చే మాట విధవరాలుకి జీవం. ఆమెన్, ఆమెన్. విధవరాలు అనుకుంది, చచ్చే ముందు దైవజనుడికి ఇచ్చే అవకాశం, చచ్చే ముందు దేవుని సేవ చేసే అవకాశం నాకు లభించిందని మొదటి అప్పం తీసుకొచ్చి దైవజనుడికి ఇచ్చింది. ఆమెన్, ఆమెన్. అప్పుడు దైవజనుడు ఆ అప్పం తీసుకొని తిన్నాడు. ఆ మాటకు లోబడిందే, దైవజనుడు నోట్లోంచి వచ్చిన రేమా వాక్కుకు లోబడిందే, దేవుని స్వరానికి లోబడిందే. ఆ దేవుని స్వరమే ఆమె జీవితంలో కరువు దినాలన్నిటిలో పోషించబడేలాగా దీవించింది. ఆమెన్ చెప్పండి. అందుకే 37వ కీర్తన 17, 18, 19 వచనాలు చూస్తే అక్కడ రాయబడింది, కరువు దినాల్లో మీరు తృప్తిపరచబడతారు. ఆమెన్, ఆమెన్ చెప్పండి. మీ స్వాస్థ్యం సదాకాలం నిలవబడును. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. ఆపత్కాలమందు మీరు సిగ్గుపడరు, యెహోవాయే మీకు సంరక్షకుడు. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. హల్లెలూయా. నేను చెప్పేది మీకు అర్థమైంది కదండి. దేవుని స్వరం, దేవుని మాటను అంగీకరించినటువంటి ఆ పేద విధవరాలు, ఆ సారెపతు విధవరాలు కరువు దినాలన్నిట్లో కూడా పోషించబడింది. అందుకే 19వ వచనంలో ఏమని రాయబడిందంటే, 37వ కీర్తన 19వ వచనంలో, కరువు దినాల్లో మీరు తృప్తిపరచబడతారు. ఆమెన్. దానికి అర్థం ఏంటి తెలుసా? నేను చెప్తాను, జాగ్రత్త వినండి. నా కారులో నేను వస్తున్నాను, మా ముందు ఆటో వెళ్తుంది. ఆటో వాడేమో సైడ్ ఇవ్వట్లా. కారు ఇలా పక్కకు తీస్తే వాడు కూడా పక్కకు తీస్తున్నాడు. డ్రైవర్ కోపం వస్తుంది, వీడేంటి వీడి వెళ్ళనివ్వడు. ఇలా స్లోగా మేము కారులో వెళ్తున్నాం కదండి, ఆటో మీద ఏం రాసుందా అని చూశాను. ఆటో మీద ఏం రాసు, అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలని రాసుకున్నాడు ఆడు. దాన్ని నేనేమని చదివాను తెలుసా? ఎవడు బాగున్నా బాగోకపోయినా నేను మాత్రం బాగోవాలని చదువుకున్నాను. దేవునికి స్తోత్రం. ఇదేంటంటే ఎట్లా చదువుకున్నారు మీరంటే, మరి అట్లాగే ఉన్నాయి వాగ్దానాలు. ఆమెన్. అన్యుడు నష్టపోతే నువ్వు నష్టపోవాల్సిన అవసరంలా. కరువు దినాల్లో మీరు తృప్తి పొందుతారు. రాజ్యం అంతా కరువు ఉంటుందేమో కానీ నీ ఇంట్లో కరువు ఉండదు బిడ్డ. సారెపతు విధవరాలా, రాజింట్లో అయినా కరువు ఉంటుందేమో,
మాంసం ముక్కలు అయిపోతాయేమో, రొట్టెలు అయిపోతాయేమో, నీళ్ళు అయిపోతాయేమో. నీ బుడ్డెలో నూనె తరగదు, నీ తొట్టెలో పిండి తరగదు. హల్లెలూయా. కారణం ఏంటంటే నీవు దైవజనుని స్వరం మీద ఆధారపడ్డావు, నీవు దేవుని మాట మీద ఆధారపడ్డావు. దేవుని మాట విస్తారమైన చేపల రాశిని తీసుకొని వచ్చింది. దేవుని మాట కరువు దినాల్లో నిన్ను పోషించగల సామర్థ్యము గలది. దేవుని మాట చొప్పున వెళ్ళిన కుష్టివారు స్వస్థపరచబడ్డారు. 10 మందికి స్వస్థత కలిగింది. వారు నడుస్తూ ఉండగానే యాజకుడుకు కనుపరుచుకుందామని వారు వెళ్తూ ఉండగానే మార్గ మధ్యములోనే వారికి స్వస్థత లభించింది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అప్పుడు అందులో ఒక కుష్ఠోడు, రోగం తగ్గిన కుష్ఠోడు. ఈడెవడండి? ఈడు రోగం తగ్గిన కుష్ఠోడు. ఈ రోగం తగ్గిన కుష్టివాడు వెనక్కి తిరిగి వచ్చాడు, బిగ్గరగా కేకలేస్తున్నాడు. దట్ ఈస్ థ్యాంక్స్ గివింగ్. ఆమేన్, ఆమేన్. దాన్ని ఏమంటారు తెలుసా? కృతజ్ఞతార్పణ. చప్పట్లు కొట్టండి, అందరు కొట్టాలి. పొందుకొని వెళ్ళిపోవడం కాదు. చాలామంది చేసే పని పొందుకొని వెళ్ళిపోతారు. సేవకుడు శ్రేష్టమైన వాక్యం చెప్తే, వాక్యం ఏంటండి? నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీవా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, 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 నా యేసయ్యా. ఆరాధనా, 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 ఆరాధనా. యేసయ్యా, 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 నా యేసయ్యా. హల్లెలూయా. నీ వాక్యం ఏంటి? నీ వాక్యం ఏంటి? ఇప్పుడు చెప్పాలా? ఆత్మకు ఆహారం. చెప్పాలి, అందరు చెప్పాలి. శరీరానికి ఆహారం ఏంటి? చికెన్ బిర్యానీ. ఈ శరీరానికి ఆహారం. మరి ఆత్మకేంటి? ఆత్మకు చెప్పాలి. ఏం చెప్పాలి? సేవకుడు శ్రేష్టమైన వాక్యాన్ని ప్రతి వారం చెప్తూ ఉంటే తినేసి కృతజ్ఞతార్పణ చెల్లించకుండా, థ్యాంక్స్ గివింగ్ లేకుండా వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ 10 మందిలో 9 మంది అట్లాంటి వాళ్ళే. స్వస్థత పొందుకొని దేవుని దగ్గర నుంచి ఆశీర్వదించబడి కుష్ఠరోగాన్ని పోగొట్టుకొని యేసు ప్రభు దగ్గరికి రాకుండా వెళ్ళిపోతున్నారు. ఈరోజు చాలామంది శ్రేష్టమైనవి ప్రభు దగ్గర నుంచి పొందుకొని కృతజ్ఞత లేకుండా జీవిస్తున్నారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కృతజ్ఞత గల వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఆమెన్, ఆమెన్. నీకు 10,000 ఇస్తే, నువ్వు ఒక 1,000 రూపాయలు ఇస్తే నువ్వు కృతజ్ఞత గలదాను అని, కృతజ్ఞత గలవాడు అని. ఆ 10,000 కూడా నువ్వే మింగేసావు అనుకో, నీ కృతజ్ఞత లేదని. ఇది నాకు దేవుడు ఇవ్వలేదు, నా సంపాదన, నా కష్టార్జితం, అసలు దేవుడు ఎవడండి అన్నవాడు దశంభాగం తీయడు. దశంభాగం తీస్తున్నాం అంటే దానికి అర్థం మనం విశ్వాస కార్యాన్ని చేస్తున్నాం. ఆమెన్.
దశంభాగం తీయడం పాత నిబంధన, కానీ కొత్త నిబంధన మీతో చెప్తున్నాను, మీకున్న దానిలో దేవునికి అంతకన్నా ఎక్కువ, వాటిని మానక అంతకన్నా ఎక్కువ మీరు చేయాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మీ దశంభాగాలు, ప్రథమ ఫలాలు, మొక్కుబళ్ళు, కానుకలు, ప్రతిష్టార్పణలు 30 వంతు, 40 వంతు, 50 వంతు, 99 వంతు ఇచ్చాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఉన్నదంతా ఇచ్చేయి. దేవునికి స్తోత్రం. ఒక ఆయనకు బాగా కోపం వచ్చింది. ఆయన ఏమన్నాడంటే, ఏంటండి పాస్టర్ గారు, మా పిల్లల్నేమో మీకు దశంభాగాలు ఇచ్చి మా పిల్లల్నేమో బోర్డు స్కూల్లో చదివించాలా, పాస్టర్ గారి పిల్లలేమో కార్పొరేట్ స్కూల్లో చదువుతారు, మేమేమో బళ్ళు వేసుకొని వస్తాం, వాళ్ళేమో కార్ల మీద తిరుగుతున్నారు, మేము ఇచ్చిన డబ్బులు తీసుకొని. పాపం దశంభాగం ఇచ్చి చాలా బాధపడుతున్నాడండి బాబోయ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నేను కూర్చోబెట్టి నేను ఒక మాట అడుగుతాను చెప్పన్నాను. చెప్పండి బాబు అన్నాడు. ఇంతకీ నువ్వు అందరు అంటున్నావు, నన్ను అంటున్నావు అని అడిగా. నన్ను అన్నావంటే పళ్ళు రాలుతాయని చెప్పాను. దేవునికి స్తోత్రం. అదేంటంటే అట్ట అన్నారన్నాడు. నేను దైవజనుడు కాదు, నేను తిట్టినా నీకు ఆశీర్వాదమే, కొట్టినా నీకు ఆశీర్వాదమే అన్నా. మనసులో అనుకొని ఉంటాడు, భలే పేస్ట్ రాశాడు ఈయన. సరే, మొత్తానికి ఒక విషయం చెప్పాను ఆయనకి. ఏమని చెప్పానంటే, నువ్వు దశంభాగం ఇస్తున్నావు, ఇన్ని కబుర్లు ఆడుతున్నావు. నేను ఇస్తున్నానండి, ప్రతి నెల నేను ఖచ్చితంగా దశంభాగం ఇస్తున్నాను, నీకు దీవెన కలుగుతుందా లేదా అని అడిగాను. చాలా దీవిస్తున్నాడండి దేవుడు అన్నాడు. దశంభాగం ఇస్తేనే దేవుడిని దీవిస్తే నా జీవితాన్ని త్యాగం చేసుకొని ప్రభు కోసం బతుకుతున్నాను, నన్నెంత దీవించాలి? నిన్ను దీవించిన దానికన్నా నన్ను ఎక్కువ దీవించాలి. నా తల్లిదండ్రులను వదులుకున్నాను, నా బంధువులను వదులుకున్నాను, నా కుటుంబం కోసం నేను బ్రతకట్లా, దేవుని కోసం అర్పించబడుతున్నాం మేము. నేను అందరి గురించి మాట్లాడట్లా, ప్రభు నియమించిన సేవకుడి గురించి మాట్లాడుతున్నాను, తాను ఏర్పాటు చేసుకున్న ప్రవక్తల గురించి, అపోస్తల గురించి నేను మాట్లాడుతున్నాను. వారికిచ్చి మీరేమాత్రం నష్టపోరు. ఆమెన్, ఆమెన్. మీ థ్యాంక్స్ గివింగ్ మిమ్మల్ని మరింత వృద్ధి చేయబోతుంది. 30 దంతులుగా, 60 దంతులుగా, 100 అంతలుగా, అంతకన్నా ఎక్కువగా. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. సేవకుని ఆశీర్వాదం కోరుకోవాలి. మీకు సేవ చేయుచున్న వారి ఆశీర్వాదాన్ని మీరు కోరుకోవాలి. మీకు వాక్య పరిచర్య చేయుచున్న వారికి శ్రేష్ఠ పదార్థాలన్నిటిలో మీరు భాగం ఇయ్యాలి, సేవకి సపోర్ట్ చేయాలి. ఆమేన్ చెప్పండి. పేదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు, కానీ ఆయన ఎల్లప్పుడూ మీతో ఉండడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఇంట్లో యేసు ప్రభు కూర్చొని ఉంటే ఆ స్థలంలోనికి మగ్దలేనే మరియ వచ్చి విలువైన అత్తరు బుడ్డి పగలగొట్టి ఆయన తల మీద నుంచి పోసింది. అక్కడున్న వారు సనుక్కున్నారు. ఏమనంటే, ఈ విలువైన అత్తరు బుడ్డి వ్యర్థపరిచిందే, ప్రభువుకి ఇచ్చింది వ్యర్థం ఎందుకు అవుతుంది? ఈ విలువైన అత్తరు బుద్ధి పగలగొట్టి వ్యర్థపరిచిందే, దీన్ని నమ్మి 300 దేనారాలకు అమ్మి దీన్ని పేదలకు ఇచ్చుంటే ఎంత బాగుండేది అని అక్కడున్న వారందరూ సనుక్కున్నారు. అప్పుడు యేసు ఏమని చెప్పారంటే, బేదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. ఈమె నా భూస్థాపన నిమిత్తం దీన్ని చేసింది, ఈమె నా నిమిత్తం చేసింది. ఈమె చేసింది వ్యర్థం కాదు. సువార్త ప్రకటించబడినంత కాలం ఈమెను గూర్చిన ప్రస్తావన ఉంటుంది. ఆమెన్. అందుకే ఆమెను గూర్చిన ప్రస్తావన మీ మధ్యలోకి తీసుకొచ్చాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమెన్ చెప్పండి. ఇక్కడ 2 మనస్తత్వాలు, ఒకటి ప్రజాసేవ, ఒకటి 2 ప్రభువుకు సేవ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రజాసేవ చేసినా నువ్వు పరలోకం వెళ్తావని నేను గ్యారంటీ ఇవ్వలేను. ప్రభువుకు సేవ చేసినోడు పరలోకం వెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం. చాలామంది మంచి కార్యాలు చేసి, దాన ధర్మాలు చేసి, పుణ్యకార్యాలు చేసి, పులిహార పొట్లాలు పంచిపెట్టి, విధవరాళ్ళకి దాన ధర్మాలు చేసి, చిల్డ్రన్ హోములు కట్టేసి పరలోకం వెళ్ళిపోతానికి వెళ్ళవరా నాయన. దేవునికి స్తోత్రం. అలా నువ్వు ప్రభువు నమ్ముకోవాలి. యేసు ప్రభు రక్తం చేత కడగబడాలి, ఆయన దగ్గరికి రావాలి, ఆయన సేవ చేయాలి, అప్పుడే నీకు పరలోకం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
సేవ చేయండి, లేకపోతే సేవకు సపోర్ట్ చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎప్పుడు కూడా కృతజ్ఞతా హృదయంతో ప్రభువుని సమీపించాలి. ఎల్లప్పుడూ మీ విన్నపములు కృతజ్ఞతాపూర్వకంగా ప్రభువుకి తెలియజేయండి. థ్యాంక్స్ గివింగ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. మీరు ఈ యాన్యువల్ థ్యాంక్స్ గివింగ్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చాలా గొప్ప సంగతి. మిమ్మల్ని చూసినప్పుడు నాకు చాలా ఆనందమైంది. దేవునికి స్తోత్రం. ఉన్నది ఉన్నట్టుగా వేసి వెళ్ళిపోవడమే. అప్పుడు వచ్చే సంవత్సరానికి దేవుడు మళ్ళా ఇప్పుడు 2 వేస్తే అప్పుడు 4 చైన్లు వస్తాయి నీకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క వ్యక్తి ఒక్కడు మాత్రమే వచ్చి యేసు ప్రభు కనుపరచబడ్డాడు. థ్యాంక్స్ గివింగ్ అంటే కృతజ్ఞతార్పణ అర్పిస్తున్నట్టు, కృతజ్ఞతాపూర్వకంగా ప్రభుని సమీపించినట్లుగా చూస్తున్నాడు. అప్పుడు ప్రభు చెప్తున్నాడు, నిజమైన విశ్వాసం ఇదే, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. దేవునికి స్తోత్రం. అవును, థ్యాంక్స్ గివింగ్ అనేది చాలామంది అనుకుంటారు ఇది ధర్మశాస్త్రం అని. ఇది ధర్మశాస్త్రం కాదు. థ్యాంక్స్ గివింగ్ అనేది విశ్వాస క్రియ. మనం విశ్వాసము ద్వారా చేస్తున్న క్రియ. దేవునికి స్తోత్రం. అంటే రక్షణ పొందడం, బాప్తిస్మం పొందడం, పరిశుద్ధాత్మను విశ్వాసం ద్వారా అంగీకరించడం, ఇవి ఎలా అయితే విశ్వాసపు స్వస్థతను విశ్వాసం ద్వారా పొందుకోవడం, ఎలా అయితే విశ్వాసపు క్రియలో 10వ భాగం అర్పించడం, ప్రథమ ఫలాలు, మ్రొక్కుబడులు, కానుకలు దేవునికి అర్పించడం, దేవునికి ఇవ్వడం అనేది థ్యాంక్స్ గివింగ్ అనేది కూడా ఇది విశ్వాసపు క్రియ. ఈ క్రియలో దేవుడు ప్రతి విశ్వాసు యొక్క పాదము స్థిరపరచునుగాక. ప్రతి హృదయాన్ని దేవుడు స్థిరపరచునుగాక. ప్రతి హృదయములో దేవుడు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేయునుగాక. అందరు కళ్ళు మూసుకొని దేవుని వైపు చూద్దాం. ఇప్పుడే ఇమీడియట్గా యేసు నామములో స్వస్థత కలుగునుగాక. షుగర్ నార్మల్ అవునుగాక. హల్లెలూయా. స్వస్థపరచబడిన ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతార్పణలు చెల్లించే సమయంలోనికి మనం ప్రవేశించబోతున్నాం. హల్లెలూయా. ఇప్పుడే యేసు నామములో ప్రతి వ్యాధి శరీరాన్ని నుంచి బయటికి పోమని ఆజ్ఞాపిస్తున్నాను. షుగర్ నార్మల్ అవునుగాక, బ్లడ్ ప్రెషర్ నార్మల్ అవునుగాక, థైరాయిడ్ తొలగిపోవునుగాక, కొలెస్ట్రాల్ కరిగిపోవునుగాక, నన్నెత్తి మొదలుకొని అరికాల వరకు స్వస్థత కలుగునుగాక. యేసు నామములో ప్రతి బాధ, ప్రతి నొప్పి ఇప్పుడే ఇమ్మీడియట్గా స్వస్థత పడమని ఆజ్ఞాపిస్తున్నాను. ఎక్కడైతే చెయ్యేసుకున్నారో ఆ ప్రాంతంలో ఇప్పుడే స్వస్థత కలుగునుగాక. రైట్ నౌ, ఇప్పుడే 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 ఇమ్మీడియట్గా ఇప్పుడే స్వస్థత ప్రవచిస్తున్నాను. గొంతు నొప్పి, శరీరంలో ప్రతి అనారోగ్యం, నరాలకి సంబంధించిన వ్యాధులు, కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు, లివర్కి సంబంధించిన వ్యాధులు, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు యేసు నామములో శరీరాన్ని నుంచి బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో పాపం ద్వారా, శాపం ద్వారా కలిగినవి ఏవైనా అవి శరీరాల నుంచి బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి కణితి కరిగిపోవునుగాక, ప్రతి గడ్డ కరిగిపోవునుగాక. యేసు నామములో గుడ్డితనం తొలగిపోవునుగాక, మూగతనం తొలగిపోవునుగాక, చెవిటితనం తొలగిపోవునుగాక. ప్రతి వ్యాధిని శపిస్తున్నాను, ఇప్పుడే శపిస్తున్నాను. యేసు నామములో జీవం కలుగునుగాక. ప్రతి శరీరంలో, ప్రతి ప్రాణంలో మనోవ్యాకులము చేత ఉన్న వారికి ఇప్పుడే స్వస్థత ప్రవచిస్తున్నాను. ఎవరైతే డిప్రెషన్లో ఉన్నారో, ఎవరైతే మనోవ్యాకులం చేత ఉన్నారో, ఎవరైతే ప్రభువా నాయన మనస్సులో వేదన చేత ఇప్పుడే నాయన ఎవరైతే ఉన్నారో వారికి ఇప్పుడే విడుదల ప్రవచిస్తున్నాను. బ్రతకాలనే ఆలోచన ప్రవచిస్తున్నాను యేసు నామములో. ప్రతి ఒక్కరికి విడుదల, అప్పుల్లో ఉన్న వారికి విడుదల కలుగునుగాక. ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు కలుగునుగాక. ప్రమోషన్స్ కలుగునుగాక. యేసు నామములో ఉన్నతమైన స్థితిగతులు కలుగునుగాక. రాజకీయంలో ఉన్నతమైన స్థితిగతులు కలుగునుగాక. యేసు నామములో అధికారములో ఉన్నతమైన స్థితిగతులు కలుగునుగాక. అన్ని విషయాల్ని బిడ్డలు ఎక్కడ అడుగు పెడితే అక్కడ వర్ధిల్లుదురుగాక, జయము కలుగునుగాక. యేసు నామములో అడిగి వేడుకొచ్చిన అందరూ